నమస్కారం సార్. మా ఏరియాకు వచ్చిన మీకు సుస్వాగతం. మీరు పిలిపించారు, నేను కానుకతో వచ్చేసాను. రే సార్కి ఇవ్వండిరా. సముద్రంలో బతికేవాడికే చేప గిఫ్ట్ గా ఇస్తున్నావేంట్రా? చేప ఎప్పుడు ఉప్పు నీటిలో ఉంటుంది కదా అని చేప పులుసులో ఉప్పేయడం మానేస్తావా? ఇది అలాంటిదే. అదే ఉప్పు నీ ఒంటి మీద గాయం చేసి చల్లితే ఎలా ఉంటుందో తెలుసా? నేనొచ్చే ముందు నువ్వేం చేసావో నాకు అనవసరం. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు. నేనిక్కడున్నంత వరకు ఈ సముద్రం మీద నీ నీడ పడిందనుకో, నీ బతుకి చేపలా అయిపోద్ది. అర్థమైందా? సరే సార్, మీరున్నంత కాలం, అదే మీరిక్కడున్నంత కాలం నేను ఈ సముద్రం వైపు రాను. ప్రామిస్. సార్, మరి దీన్నేం చేయమంటారు? నన్ను ఇక్కడికి రావద్దంటాడు రా. నన్నే. ఈ సముద్రం నాదే. ఈ సముద్రం నాదే. ఈ సముద్రం నాదే. స్వామి, నా ఫ్యామిలీని చల్లగా చూడు. నా మనవరాళ్ళకి ఏ లోటు రాకుండా చూడు స్వామి. నా మనవరాళ్ళ పేరు దర్శనం చేయాలి. అర్చన మీ పేరు మీద చేయించమంటారా? నా పేరు మీద ఎందుకు? నా ఇంటెలిజెన్స్ తో ఎలాగైనా బతికేస్తాను. మా అమ్మాయి పేరు మీద చేయించు. అలాగే. హలో, నేను వచ్చానని చెప్పు. యు టెల్ హిమ్. స్వామి, నా ఇద్దరు మనవరాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు చూడు. విన్నావా స్వామి? దీని కోరిక విన్నావు కదా. దీని ఇద్దరు మనవరాళ్ళకి 2 మంచి సంబంధాలు కావాలట. ఇంకా నయం, దీని మాట విన్నావంటే దీనికి కూడా మంచి సంబంధం చూడమంటుంది. నా కోరికలు అలాంటివి కాదు స్వామి. నాకున్నది ఒక్కతే కూతురు. దీనికి వచ్చే సంబంధం కంటే మంచి సంబంధం రావాలని. కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా? అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకు రా? కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు. అమ్మా, కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే నేను అగ్గిపుల్ల. జాగ్రత్త, భగభగ మండిపోతావు. రేయ్, పుల్లొచ్చి పెట్టికి రాసినా, పెట్టొచ్చి పుల్లని రాసినా మాడి మచ్చైపోయేది పుల్లేరా. ఏమిటి మీ మనవరాళ్ళు కనబడరు? ఎక్కడున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా తమ్ముడు. పుట్టిగొట్టి ఆట ఆడడానికి వెళ్ళారు. ఏ నీ కూతురు రాలేదా? నీ కూతురు రాలేదంట. ఏమైనా ఐపీఎల్ T20 రావడానికి? మాది డీసెంట్ ఫ్యామిలీ. మా ఇళ్లలో లేడీస్ ఇలా కచ్చాలు కట్టుకుని ఇలా ఇలా ఎగురుతూ ఆడరు. ఆహా అంటే నేను మా అమ్మాయిని అలా పెంచాను. దానికి ముట్టేనా మట్టేనా గిట్టదు. నాన్న, ఏంటి ఈ అవతారం? ఏంటి ఉట్టి కొట్టడానికి వెళ్ళి మట్లో పడ్డాను నాన్న. ఏమి టైమింగ్ ఇది? అసలు ఏ టైమింగ్ లో ఉట్టు కొట్టాలో తెలీదు, ఏ టైమింగ్ లో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికెళ్ళు, వెళ్ళింటికి. పోనీలే తమ్ముడు, ఉట్టిలో ఉంగరం వేస్తారు కదా, సరదా పడి ఉంటుంది. ఉట్టిలో ఉంగరం? నేను కొట్టేస్తా. టాటా ఉంగరమా? బంగారు ఉంగరం అనుకున్నావా?
పెద్ద డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇలా గెలకడం ఎందుక? తెలుసులేమ్మా, ఉట్లో తాటా గుంగరాలే ఉంటాయి, బంగారు గుంగరాలు ఉండవు. ఇది దొరికితే ఎంత అదృష్టం తెలుసా? వేసాలే, సిగ్గు లేకపోతే సరే మొహం చూడు. తాటా గుంగరాలు ఇదేదో పెద్ద పుడింగి ఉట్టని చెప్పి ఇందులో తాటా గుంగరాలు పెడతారా? తాటా గుంగరాలు ఏమే, నువ్వు ఎక్కడ తెచ్చావే? ఏమే, మీ పెద్ద మనవరాలు చాలా గడుసమ్మా. ఎలాంటి మొగుడు వస్తాడో ఏవో గాని. ఇలాంటి మొగుడు కాదు, పులి లాంటి మొగుడు వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ స్వామి, క్రిమినల్స్ నాకు దొరకపోయినా పర్లేదు స్వామి, నేను క్రిమినల్స్ దూరిపోకుండా చూడు స్వామి. హెడ్ కొబ్బరికాయ సౌండ్గా ఆటో పోలీస్ స్టేషన్ బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ ట్రిప్ సార్, వదిలేండి సార్. అలా పారిపోతారండి. ఓహో, ఎఫెక్ట్ కాకి డ్రెస్ అన్నమాట. ఎరా సార్, లైసెన్స్ ఉందా? ఉంది సార్. మీటర్ పని చేస్తుందా? కొత్తది సార్. కొత్త పాత అని అడిగానా? పని చేస్తుంది సార్. టైర్లో గాలి సార్, ట్యాంక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సార్. అయితే ఫుల్ స్పీడ్ తో పోలీస్ స్టేషన్ పోనే. సార్ ఇంకెప్పుడు అంతమందిని ఎక్కించాను సార్. పోలీస్ సార్ ఈ ఒకసారికి పోనే. హలో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా. జనం మనం చూసి పరుగులెట్టేస్తున్నారు. నేను ముందే చెప్పాను కదరా. 200 తీసుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా? 400 తీసుకుని వదిలేండి సార్. లంచమా? కోర్త మీటర్ పగిలిపోతుంది. సారీ సార్. పోలీస్ అదరగొట్టేశావరా. ఇంతకీ ఎవరితో? ఆటో డ్రైవర్ తో. ఎరా ఆటో ఆఫీస్ ఏంట్రా? స్టేషన్ వచ్చింది సార్. బాబు కొంచెం ముందు తీసుకెళ్ళాపరా బాబు. ఇదే కదా సార్ పోలీస్ స్టేషన్. అయితే మాత్రం వాళ్ళ గుద్దేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతావేంట్రా? ఇదిగో సార్, పోలీస్ అయ్యండి మీరు డబ్బులు ఇస్తున్నారేంటి సార్? ఇంకా జాయిన్ అవ్వదా సార్, మళ్ళీ ఏంట్రా? నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని నిరూపించారు సార్. వెళ్ళనా? వెళ్తాను సార్. వెళ్ళి ఊరికి మంచి రోజులు వచ్చాయని అందరికీ చెప్తాను సార్. వీడు మన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాల్ చేయి, ముందు కాల్ చేయి. కాల్ చేసిన తర్వాత 2 కాళ్ళు కట్ చేసి నా స్టేషన్ పంపించి. కోడిని బాగా కాల్చకపోతే నాకు తిన్నట్టుండదయ్యా. ఎవరు నువ్వు? నన్ను వీర వెంకట సత్యసాయి శివరామకృష్ణ అంటారు సార్. మరేంటి అసెట్ డ్రెస్ వేసుకొని స్టేషన్కి వచ్చావు? నేను ఎస్ఐనే సార్, న్యూ అపాయింట్మెంట్. అక్కడికి వెళ్ళి రిజిస్టర్ లో సంతకం పెట్టి నెల జీతం తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఓయ్, సంతకం అంటే నీ పేరు రాయాలి, బయోడేటా కాదు. నా పేరు కొంచెం పొడుగు సార్. నీ పేరు ఎంత పొడుగైనా డిపార్ట్మెంట్ లో నువ్వేం పీకావనే దాన్ని బట్టే నువ్వేంటనేది డిసైడ్ అవుద్ది. నిరూపిస్తాను సార్. నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని. రే చోటు సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం సోర తక్కువేమా? ఏమయ్యాడు రావాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తప్పించుకోవచ్చు అనుకుంటాడనా? స్టేషన్ ముందే తగలబెట్టేసా. రే విన్నారా? వాడి పోలీస్ స్టేషన్ ముందే తగలబెట్టేసా. హలో అన్నా, వీడి చావు కేకలకి సరిగా వినిపించట్లేదన్నా. నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి బయట ఎవడో తగలబడిపోతున్నాడు? ఏమైంది? గయ్యాడి పెళ్లంతో పడలేక పోలీస్ స్టేషన్ వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడన్నా. కేసులో అక్షరం తేడా వచ్చిన అన్న గురించి తెలుసుగా.
అయ్య బాబోయ్, అంతమంది ముందు దారుణంగా కాల్చేశాడు. ఎవడండాడు? ఆడు బగ్గా మనిషి సార్. ఇక్కడ వాడు చెప్పింది వేదం, చేసేదే ధర్మం. చూస్తూ ఊరుకోవడం తప్ప అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అవునా? ఆ చచ్చిపోయినాడు ఎన్న పెద్ద లీడర్ అండి? మీరు మరీ సార్, చచ్చినోడు ఒక పచ్చి ఎదవ. వాడు కాశీ మనిషి. మళ్ళీ కాశీ ఎవడండి? ఈ ఊరికి పట్టిన ఇంకో దరిద్రం. ఆస్తులు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు అరాచకాలు కూడా పంచుకున్నారు. ఒకడు స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తే ఇంకొకటి కిడ్నాప్లు, దోపిడీ చేస్తుంటాడు. వీళ్ళు చేసే దందాలకు ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తారు. అసలు వీళ్ళిద్దరు మొదట ఒకే గ్యాంగ్, తర్వాత గొడవలు వచ్చి 2 గ్యాంగుల కింద విడిపోయారు. వీళ్ళ వలన జనాలకు దెబ్బలు తగిలినా, ప్రాణాలు పోయినా అడిగేవాడే లేడు సార్. మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి? మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి? ఇందాక మీరు స్టేషన్లో ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఛార్జీ తీసుకున్నారే? అవును. ఆయన నవ్వుతూ మాట్లాడి చాలా కాలం అయింది సార్. ఏం జరిగింది సార్? ఒకరోజు కాశీని పట్టుకోవాలని చేస్తున్నప్పుడు చంపేస్తాను. ఆయన కళ్ళ ముందే కూతుర్ని గుర్తుకొచ్చి చంపేశాడు సార్. పోలీసు అయ్యిండు కూడా ఏమీ చేయలేకపోయాడు. అసలు ఈ ఊళ్ళో పేరుకే పోలీసులు సార్. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళందరినీ ఎరగదీసే దమ్మున్న పోలీస్ ఆఫీసరు ఒక్కడు రావాలి సార్. అవునవును, డెఫినెట్ గా రావాలి. అవును, ఈ స్టేషన్ పోస్టింగ్ అంటేనే భయపడి ఒక్కడు రాడు. మీరెలా వచ్చారు సార్? ఈ ఊర్లో మనం ఉండరా బాబు, టెన్షన్ తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడా రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? శివరామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్. ఏ పోలీస్. ఆ చెక్ ఏంట్రా? టేకే. ఓ మేకే అన్నా మిగిలిందా? ఏదో ఒకటి మిగిలినట్టుంది, కావాలా? అది డైరెక్ట్ గా నా గుండెలో గుచ్చారా? ఇప్పుడే చచ్చిపోతాను. అంత హర్ట్ ఏంటనే? బోర్డేమైనా చిన్నదైందా? లేదురా, పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది. కరెక్ట్ గా బ్యాగ్ లో సరిపోద్ది. ప్యాక్ చేసేయ్, బయలుదేరి వెళ్ళిపోతాం. ఏమైందన్నయ్య? ఈ ఊర్లో రౌడీజం రేంజ్ లో ఉందిరా. రోడ్ల మీద పడి చంపేసుకుంటున్నారు. అదా, రౌడీజం ప్రతి చోట ఉంటదిరా. పోలీస్ స్టేషన్ ఉన్నదే దానికోసం. ఆ స్టేషన్ ముందే నేను చూస్తుండగా ఒక తగలబెట్టేశారా. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా? మా హెడ్, సిఐ, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకురా? లెక్కలు కష్టంగా ఉన్నాయని స్కూల్ మారిపోకూడదురా. ఎక్కడికి వెళ్ళినా అవే లెక్కలు. మనమే మారాలి. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదరా, నీకు అలాంటి కేసులు ఏమి రావు. మా అయితే లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని పట్టుకోవడం, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని ఆపడం. అంతేనంటావా? అంతే. ప్రతి చిన్నదానికి అలా కదిలిపోకూడదురా. స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసింది కాశీ అని అందరికి తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోషిస్తారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతురు ఎత్తుకెళ్లి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేశాం. అదేంటి సార్? నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటి అది హనుమంత్ అన్నాడు? ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగ్, ఇవాళ కేసు, రేపు ప్రమోషన్. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో. ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పు చెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం. పాపను తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించిన తలనరికేస్తారా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కడే సింగిల్ గానా, సోలో గానా? త్వరగా వచ్చి తీసుకెళ్ళాను. విన్నావుగా,
మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు, లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది. నేనైతే ఆస్తి మొత్తం రచిచ్చామని. ఎవడను డాన్. రేయ్, ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఎవడో పోలీసు వచ్చాడనా? పోలీసోడా? వెళ్ళండ్రా. దొరికాడు రా వాడు. అరే సరే, వెనక నుంచి కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ముందుకొచ్చి ఎవరా నువ్వు? ఎవడా? థ్యాంక్స్ అంకుల్. అన్నా అన్నా, ఎవడో పోలీసుడు వచ్చి మనోళ్ళని కొట్టి పాపను తీసుకెళ్ళిపోయాడా? పోలీసోడా? ఈ ఊర్లో పోలీసోళ్ళకి అంత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడన్నా, చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమర్స్ వచ్చి ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి చెల్లిడు. ఎక్కడ 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 బా? గుడ్ మార్నింగ్ సార్. శివ అంటే నువ్వేనా? ఏమి రాని ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసవంటి కత్తి లాంటి మగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశమంతా పోలీసు పిల్లటే. దానికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్పా. ఎంత పొగుడుతాండా.
ఈ పని నేను చేయలేదు సార్, ఇప్పుడు చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది. సార్ ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా. పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత సామాన్ల కొట్లో పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. ఆల్ ది బెస్ట్. ఆ బండి తీసుకురండి. ఎవరు ఇల్లు? సౌండ్ పొల్యూషన్ కేసులే. మరి సౌండ్ ఆడరా. లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చినాడో తెలుసునా? వాయించండిరా, సౌండ్ అద్దిరి పోవాలా. వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. సార్ సార్ ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్, ఉంచుకోండి సార్. రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావు గంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు. ఓ ఆరా పడిపోయింది, ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట.